రాజకీయాలు క్షణ క్షణం ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఊహకందని మలుపులు ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే గెలిచినా సీఎం పీఠం అందని ద్రాక్షగా మారింది. వామపక్షాల మద్దతు వీసీకే సపోర్ట్తో విజయ్కి లైన్ క్లియర్ అయిందని అనుకునే లోపే అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి. మద్దతు ప్రకటించిన ఐయుఎంఎల్ తాజాగా వెనక్కి తగ్గింది. మరోవైపు మద్దతిస్తామని ప్రకటించిన వీసీకే నుంచి గవర్నర్కు అధికారికంగా లేఖ పంపకపోవడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. మ్యాజిక్ ఫిగర్ వచ్చిందని టీవీకే లెక్కలేసుకునే లోపే అన్నా డిఎంకే కలిసి చక్రం తిప్పాయి. దినకరన్ ని రంగంలోకి దింపి టీవీకి ఆశలపై నీళ్లు చల్లాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కోసం కసరత్తు జరుగుతున్న వేళ ప్రత్యర్థి వర్గాలు ఒక్కటవడం, మిత్రపక్షాలు దూరం అవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఉన్న విజయ్ ఇప్పుడు ఆ మైలురాయికి మరింత దూరమయ్యారు. దీంతో విజయ్ పార్టీకి సంఖ్యాబలం 116కు పరిమితమైంది. మ్యాజిక్ ఫిగర్ 118 అందుకోవాలంటే మరో 2 సీట్లు అవసరం. దీంతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై మళ్లీ సందిగ్ధత నెలకొంది. తమిళనాడులో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అంటే క్షణం ఒక ఉత్కంఠగా మారుతున్నాయని చెప్పాలి. తమిళ పాలిటిక్స్ విజయ్ సీఎం పీఠాన్ని అందుకునేందుకైతే ఇంకా మ్యాజిక్ ఫిగర్ అందుకోలేదు. మరింత సమాచారం తాజా రాజకీయాలపై మా ప్రతినిధి మురళి మనకు అందిస్తారు. మురళి, సుమా, అంటే ఈ 11 గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా, ఈ సస్పెన్స్ ఇంకా కూడా కొనసాగుతుంది. నిన్న సాయంత్రం వరకు ఉన్న పరిణామాలు వేరు. నిన్న రాత్రి తర్వాత మొత్తం పరిణామాలంతా పూర్తిగా మారిపోయిన సంగతి కూడా మనం చూసాం. అనూహ్యంగా విజయ్ చివరకు 116 మంది మద్దతు వద్దే ఆగిపోయారు. అవసరమైన మన 2 సీట్లు సాధించలేకపోతున్నారు ఇప్పటి వరకు కూడా. ప్రధానంగా వీసీకే పార్టీ విజయ్తో పేచీ పెట్టుకుంటుంది. ప్రధానంగా వారు మద్దతు లెటర్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. నిన్న రాత్రంతా పెద్ద ఎత్తున మంతనాలు కొనసాగాయి. ప్రధానంగా వీసీకే పార్టీ 2 డిమాండ్స్ చేస్తుంది. వీసీకే ఆ పార్టీ అధినేత తిరుమావలవన్ ఆయనకు డిప్యూటీ సీఎం పదవి కావాలని అడుగుతున్నారు. అట్లాగే ఆయన విజయ్ రాజీనామాతో ఖాళీ అయ్యే తిరుచి సీటు నుంచి పోటీ చేయాలని కూడా ఒక షరతు విధిస్తూ ఉన్నారు. నిజానికి ఆ పార్టీ తరఫున 2 ఎమ్మెల్యేలు గెలిచారు. కానీ ఆ పార్టీ అధినేత ఎన్నికలకు దూరంగా ఉన్నారు, పోటీ చేయలేదు. ఆయనే తిరుమావలవన్. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఆయన మా ఇద్దరి మద్దతు కావాలంటే, మా పార్టీ మద్దతు, తనకు డిప్యూటీ సీఎంతో పాటు తిరుచి సీట్ అడుగుతున్నారు. అయితే టీవీకే మాత్రం ఆ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. అట్లా కుదరదు, కేవలం మీకు కీలకమైన 2 సపోర్ట్ ఇస్తే ఒక మంత్రి పదవి, అది కూడా కీలకమైన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పదవి ఇస్తామని కూడా ఆఫర్ ఇస్తోంది. బట్ వీసీకే మాత్రం ఈ విషయంలో ఇంకా తగ్గడం లేదు. చర్చలు రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు కూడా నిరంతరంగా కొనసాగింది. ఈ మొత్తం వ్యవహారం చివరకు స్టాలిన్ దృష్టి కూడా పోయింది. ఆయన స్టాలిన్ని తిరుమావలవన్ కలిశారు. ఈ తాజా పరిణామాలపై నేను రాత్రి స్టాలిన్తో కూడా మాట్లాడారు. ఏదేమైనా ఇవన్నీ కూడా ఏమాత్రం ఊహించిన పరిణామాలు. మొత్తంగా విజయ్ కొంత రాజకీయ అవగాహన రాహిత్యంతో బాగా ఇబ్బందులు పడుతున్నాడు. గవర్నర్ని కలిసే ముందే వీసీకే పార్టీ లెటర్ కూడా తీసుకొని వెళ్ళి కలిసి ఉంటే బాగుండేది. కానీ అలా కాకుండా వీసీకేతో పాటు ముస్లిం లీగ్, అది కూడా 2 స్థానాలు ఉన్నాయి. ఆ నలుగురు ఎమ్మెల్యేల మధ్య తనకు ఉందంటూ గవర్నర్కి ఓరల్గా చెప్పడం జరిగింది. వీసీకే అన్న ఇప్పటి వరకు కొంత మాట్లాడి ఏదో ఇంకా నిర్ణయం తీసుకుని చెప్తున్నప్పటికీ ముస్లిం లీగ్ మాత్రం అసలు తాము టీవీకేకి మద్దతే ఇస్తామని ఎక్కడా చెప్పలేదు. మేము మద్దతు ఇస్తున్నట్టుగా గవర్నర్కు మీరు ఎలా చెప్తారంటూ విజయ్ పార్టీ పైన ముస్లిం లీగ్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ముస్లిం లీగ్ను కలుపుకొని 120 మంది సభ్యులు తనకు మద్దతు ఉన్నట్టుగా నిన్న సాయంత్రం గవర్నర్ను కలిసి విజయ్ చెప్పడం జరిగింది. కానీ తీరా ముస్లిం లీగ్ మాత్రం ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. తీరా వీసీకే విషయంలోనే పెద్ద పేచీ నడుస్తోంది. మరి మనకున్న తాజా సమాచారం ప్రకారం మరి కాసేపట్లో అంటే 10 గంటలకు వీసీకే నేతలు మీడియా ముందుకు రాబోతున్నారు. తాము ఈ విషయంలో తమ విధానం ఏంటి, మద్దతు ఇస్తామా లేదా అన్నపై మీడియా ముందు వీసీకే నేతలు చెప్పే అవకాశం కనిపిస్తోంది. 10 గంటలకు కానీ వాళ్ళు ఓకే చెప్పి లెటర్ ఇస్తే 11 గంటలకు ప్రమాణ స్వీకారం యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. సుమా, అంటే ఐయుఎంఎల్ టీవీకేతో జత కడుతుందనే లెటర్ ని గవర్నర్ కు సమర్పించలేదా విజయ్? అంటే ఎందుకు తడబడుతున్నారు దీంట్లో? అసలు ఏం జరుగుతుంది?
ఐయుఎంఎల్ఏ కాదు, వీసీకే లెటర్ కూడా గవర్నర్కు సమర్పించలేదు. కేవలం తమ పార్టీ టీవీకి సంబంధించిన జాబితా, అట్లాగే కాంగ్రెస్, ఇక వామపక్షాలు కేవలం ఇవి మాత్రమే, అంటే 107 ప్లస్ కాంగ్రెస్ 5 ప్లస్ 2+2 కేవలం 116 మంది సభ్యులు మద్దతు మాత్రమే కూడిన లెటర్ను మాత్రం సమర్పించారు తప్ప వీసీకే గురించి, ఐయుఎంఎల్ గురించి గవర్నర్కు ఓరల్గా మాత్రమే చెప్పారు. కేవలం ఇప్పటికే 116 ఉంది, వీసీకే కూడా మాకు చెప్పేసింది మద్దతు ఇస్తామని, అట్లాగే ఐయుఎంఎల్ కూడా మాకు చెప్పేసింది కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ని కోరారు. నిజానికి గవర్నర్ నిన్న రాత్రి వరకు కూడా ఎట్లా నిర్ణయం తీసుకోలేదు. అంటే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో గవర్నర్ ఆహ్వానించాలని ప్రచారం జరిగినప్పటికీ రాజ్భవన్ వర్గాలు మాత్రం ఆ ప్రచారాన్ని కొట్టిపడేశాయి. ఇప్పటి వరకు కూడా విజయ్ని మేము గవర్నర్ ఆహ్వానించలేదని నిన్న రాత్రి రాజ్భవన్ నుంచి అధికారులు అనధికారికంగా చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారం మళ్ళీ వెనక్కి వచ్చిందని చెప్పక తప్పదు. అది మొత్తంగా ఏం జరగబోతోంది, ఈ 10 గంటలకు వీసీకే నేతలు నిర్ణయం ప్రకటిస్తారా, ప్రకటిస్తే మాత్రం 11 గంటలకు యథావిధిగా ప్రమాణ స్వీకారం కొనసాగుతుందా అన్నది కూడా ఇప్పటికీ సస్పెన్స్గానే ఉంది సుమా. ఓకే, థ్యాంక్ యూ మురళి.